నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయాల్ని మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నా. క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం, రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం, దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉన్నాం. అంటే నేను చూసిన పరిస్థితులు, మనుషులు మన సంఘంలో వాళ్ళే అంటే కాదు, కానీ మన సంఘంతో పాటు నేను చాలా చోట్ల మినిస్ట్రీ చేస్తుంటాను, చాలా పరిస్థితులు చూస్తూ ఉంటాను, చాలా చోట్ల మెసేజ్లు చెప్పడానికి వెళ్తుంటాను. కాబట్టి ఓవరాల్గా నేను చూసిన పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడిన విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏసీ దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడంట. కుష్ఠరోగిని ఎప్పుడన్నా చూసారా? కుష్ఠరోగి దగ్గర ఎప్పుడన్నా కూర్చున్నారా? దగ్గరికి వెళ్ళారా? వెళ్తే అర్థమవుతుంది. ఆ చీము వస్తూ ఉంటుంది, పస్సు వస్తూ ఉంటుంది ఏళ్ళలోంచి. ఆ చీములో, పస్సులో పురుగులు ఉంటాయి, ఆ శరీరాన్ని తినేస్తూ ఉంటాయి. చాలా చండాలమైన వాసన వస్తుంది, చాలా స్టింకింగ్ స్మెల్ ఉంటుంది. గుంటూరులో కూడా ఉంది మిషనరీస్ ఆఫ్ చారిటీస్. ఎంతమందికి తెలుసు? గుంటూరు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మదర్ తెరీసాది ఆ బ్రాడీపై తాలూకా ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ నుంచి లోపలికి వెళ్తున్న ఒక స్కూల్ వస్తుంది, చాలా ఫేమస్ స్కూల్. నాకు స్కూల్ పేరు గుర్తులేదు, కానీ గురవయ్య స్కూలా సంథింగ్ ఏదో. ఆ స్కూల్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంటుంది మదర్ తెరీసాది, మిషనరీస్ ఆఫ్ చారిటీస్. ఎప్పుడన్నా వెళ్ళి విజిట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఒక టైంలో మదర్ తెరీసా మినిస్ట్రీకి ఇంప్రెస్ అయ్యి కుష్ఠరోగుల దగ్గర వాళ్ళ సేవ ఎట్లా చేస్తారు. ఎందుకంటే మాకు 10th క్లాస్లో నాన్ డీటెయిల్ ఒకటి ఉండేది మేము చదువుకునే టైంలో, మదర్ తెరీసా మీద. ఉపవాచకం అంటారు తెలుగులో. ఆ నాన్ డీటెయిల్లో మదర్ తెరీసా బయోగ్రఫీ మొత్తం ఉందన్నమాట. దాంట్లో ఏమని రాశారు అంటే, ఈ కుష్ఠరోగం అనేది అంటరానితనం, అంటరాని వాళ్ళకు చూసేవాళ్ళు. అట్లాంటి కుష్ఠరోగులు ఉండే, లేకపోతే వాళ్ళకి సేవ చేసే ఆ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ని ఆమె కలకట్టా నగరంలో స్థాపించినప్పుడు ఎక్కడ స్థాపించింది అంటే, అక్కడ చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్ ఒకటి ఉంటుంది, కాళీఘాట్ అని. కాళికాదేవి మందిరం ఒకటి ఉంటుంది, దాని దగ్గరలో స్థాపించినప్పుడు చాలామంది దానికి వ్యతిరేకించారు. ఎందుకంటే ఆ టైంలో అది అంటరానితనం కింద చూసేవాళ్ళు, వాళ్ళు అంటరాని వాళ్ళకు చూసేవాళ్ళు. అట్లాంటిది నగరం మధ్యలో తీసుకొచ్చి, సిటీ మధ్యలో సెంటర్లో తీసుకొచ్చి పెట్టారు. అది కూడా ఒక గుడి పక్కన పెట్టారని చెప్పి చాలా సీరియస్ అయ్యారు. ఒక టైంలో దీని మీద పెద్ద గొడవలు జరిగినాయి. అయితే ఆమెను ఎట్లా తీయాలా అని చెప్పి ఆ గుడిలో ఉన్న మెయిన్ పూజారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు అంటే, ఆమెను చంపేయాలని చెప్పి ఒక పెద్ద కత్తి తీసుకుని లోపలికి వెళ్తాడంట మిషనరీస్ ఆఫ్ చారిటీలోకి. వెళ్ళేటప్పుడు ఆమె ఏం చేసింది అంటే, ఏం చేస్తూ ఉంది అంటే, ఒక కుష్ఠరోగి వచ్చిన ఆయన ముసలాయనకి అన్నం తినిపిస్తూ ఉంటే అతను వామిట్ చేసుకున్నాడంట, వాంతి చేసుకున్నాడంట. ఆ వాంతి ఆయన మీద పడుతుందేమని చెప్పి చేతుల్లో పట్టుకుంటుందంట వాంతిని. అది చూసి ఆయన ఆ కత్తి పడేసి, ఆ పూజారి, మెయిన్ పూజారి, హెడ్ ఉంటాడు కదా దాంట్లో, నేను దేవతని ఎక్కడెక్కడో వెళ్ళి కొలుస్తున్నాను, నిజమైన దేవుడు నాకు ఈవులో కనిపించాడని చెప్పి ఆ పూజారి పోస్ట్ వదిలేసి మిషనరీస్ ఆఫ్ చారిటీస్కి వాచ్మెన్కి చేరాడు, గేట్ మ్యాన్ కింద. ఆయన చచ్చిపోయేదాకా అట్లానే గేట్ మ్యాన్ కింద పనిచేశాడు. అంటే నిజమైన క్రైస్తవ సాక్ష్యం అది. అంటే నేను ఈ సాక్ష్యం గురించి మాట్లాడటానికి ఈరోజు మాట్లాడలేదు, కానీ కుష్ఠరోగులు చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి, వాసన తట్టుకోలేము. నేను చాలా బాగా ఆశపడి వెళ్ళా ఒకసారి ఈ వర్క్ ఎట్లా ఉంటుందో చూద్దామని, ఈ లెప్రసీ హోమ్కి. 5 నిమిషాలు కూడా నిలబడలేకపోయాను, అవ్వలేదు అది స్టింకింగ్ స్మెల్. అయితే ఇట్లాంటి కుష్ఠరోగి ఒక అతను ఏసీ దగ్గరికి వచ్చాడు. ఏసీ దగ్గరికి వచ్చి, ప్రభా నీ చిత్తమైతే నన్ను శుద్ధుడిగా చేయమంటే ఏసీ ఏమన్నాడు, ఆయన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచి, నువ్వు వెనక్కి వెళ్ళి ఎవరితో చెప్పదు కానీ ప్రధాన యాజకుడికి చెప్పి నువ్వు ఇవ్వాల్సిన బలార్పణ ఏంటో, ఆ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఏంటో అది మందిరంలో ఇవ్వమంటే, ఈయన ఏం చేశాడు, అది ఆపుకోలేక వెళ్ళే దారిలో ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్ళాడు. నాకు తెలిసి ఈయనకు చాలామంది ఫ్రెండ్స్ ఉండుంటారు కదండి. ఎవరు ఉండుంటారు ఫ్రెండ్స్ మనకి? అంటరాంతరాల కింద, లేకపోతే విడవబడిన వాళ్ళ కిందో, రిజెక్టెడ్ పీపుల్ కిందో
ఒంటరివారుగా ఉంటే మనకి ఎటువంటి ఫ్రెండ్స్ వస్తారంటే అటువంటి ఫ్రెండ్సే వస్తారు. ఎందుకంటే అది నాకు బాగా అనుభవం. సమాజంలో నన్ను పనికిరాని వాళ్ళకి చూసి పక్కన పడేశారు అనుకోండి, ఈ పనికిరాని వాళ్ళు చూసే వాళ్ళు అందరూ కలిసి ఒక గుంపుగా తయారవుతారు ఎప్పుడైనా. అందుకే మనం జనరల్గా బ్యాచ్లను పిలుస్తుంటాం ఇట్లాంటి వాళ్ళని కదా. దావీదుని కూడా సౌలు రాజు తరువుకుని 10 సంవత్సరాలు దావీదు వెంబడబడతా ఉంటే, దావీదు వెళ్ళి ఒక గుహలో దాక్కున్నప్పుడు బైబిల్లో ఏముంటుందంటే 2 విడతలుగా, ఒకసారి 400 మంది, ఒకసారి 200 మంది రాజు చేత పీడింపబడి రాజు చేతుల్లో బాగా దెబ్బలు తిని కష్టాన్ని అనుభవించి డిప్రెషన్లో ఉన్న 600 మంది దావీదు దగ్గర చేరాడని, ఈయన వాళ్ళకి రాజు అయ్యాడని చెప్పి బైబిల్లో రాసి ఉంటుంది కదా. సో ఈ కుష్ఠరోగికి జనరల్గా ముందుకు ఎవరికి వెళ్ళి చెప్పుంటాడు చెప్పండి నాకు తగ్గిపోయిందని? ఈ కుష్ఠతో బాధపడుతుంటారు వీళ్ళందరూ కూర్చుని ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు డిస్కస్ చేసుకుంటా వాళ్ళని ఊర్లోకి రానిచ్చేవాళ్ళు కదా. ఆ టైంలో ఏం చేయాలా అని చెప్పి ఒకళ్ళు ఆలోచిస్తూ బాధపడుతున్న టైంలో ఈయనకి స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చినప్పుడు ఈయన ఆనందంగా వెళ్తా ముందు ఎవరికి చెప్పుంటాడు ఈ విషయం? నాకు తెలిసి మిగతా కుష్ఠరోగులకు చాలామందికి చెప్పుంటాడు. చాలామందికి వెళ్ళి ఆయనకు వచ్చిన స్వస్థతని చూపించుంటాడు. అందుకనే లూకాసు సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక దారిలో వెళ్తుంటే 10 మంది కుష్ఠరోగులు రోడ్డు పక్కన వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడికి. చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతారా? అమ్మ మైక్ ఇరా, అది ఆన్లైన్ వెళ్తుంది, మీరు మైక్లో చదివితే. నాన్న మీ ముందుందిరా. లూకాసు సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలండి. మరి ఈయన వెళ్ళి చెప్పాడేమో కానీ మొత్తానికి 10 మంది అంటే యేసు ప్రభు కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారంట కుష్ఠరోగులు. అయితే యేసు ఏం చేశాడు? వాళ్ళని కూడా స్వస్థపరిచాడు. స్వస్థపరిచి శుద్ధులుగా చేసి ఆయనకేం చెప్పాడు? వీళ్ళకు కూడా అదే చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే, వీళ్ళందరూ ఓకే, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి చెప్పాడు. వీళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞగానే వాళ్ళకైతే ఇమీడియట్గా హీలింగ్ అయితే రాలేదు, కానీ దేవుడు చెప్పిన మాటకి వాళ్ళు ఎప్పుడైతే విధేయత చూపించి మందిరం వైపు వెళ్ళటం మొదలుపెట్టారో, చాలామందికి ఇది ప్రాబ్లము. మనం ఏం చేస్తామంటే స్వస్థత వస్తే కానీ మందిరానికి వెళ్ళమనుకుంటాం కదా. యేసు ప్రభు ఏమన్నాడు? వాళ్ళని చూసి మీరు వెళ్ళి యాజకులకి కనబరుచుకోమన్నాడు, చూపించుకోమన్నాడు. ఆ మాట చెప్పినాడు వాళ్ళకి తగ్గిందా అంటే తగ్గలా. అంటే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళతో దేవుడు ప్రతిసారి డీల్ చేసేది ఇదే. పాత నిబంధన గ్రంథంలో కూడా ఎవరున్నారు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నోళ్ళు? ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఎవరు 7 సార్లు మునుగుతారు కదా. దేవుడు స్వస్థపరిచిన తర్వాత మునగమన్నాడా? స్వస్థపరిచిన తర్వాత మునగమంటే చాలా ఈజీ కదా. స్వస్థపరిచిన తర్వాత మందిరానికి వెళ్ళి చూపించుకోమంటే చాలా ఈజీ. నాకు విధేయత చూపించు, నేను నీకు స్వస్థతనిస్తానంటే మాత్రం అందరికి అవ్వదు. జనరల్గా మనం ఏం చేస్తామంటే దేవుడికి ప్రార్థన చేస్తాము, దేవుడిని అడుగుతాము, లేకపోతే మన అవసరతలో దేవుడి దగ్గరికి వెళ్తాము. దేవుడు మన జీవితంలో ఏమన్నా ఒక ఆశ్చర్యమైన కార్యం చేసిన తర్వాత దేవుడి కోసం ఏమన్నా చెయ్యాలి అనే ఆలోచనలో ఉంటాం మనం. నాకు చాలా చెయ్యాలని ఉందన్నా, కానీ ఏది దేవుడు ఏం చేయట్లేదు. దేవుడు ఏమన్నా చేస్తే అప్పుడు బైబిల్లో ఉంటుంది ఇది. విధవరాల దగ్గరికి సేవకుడు వెళ్ళినప్పుడు ముందేం చేశాడు? తినటానికి ఏం లేదు, తినటానికి
చేసి పెట్టమంటే ఆ ముందు సేవకుడికి చేసి పెట్టిన తర్వాత ఆమె జీవితంలో ఏం జరిగింది? ఆశ్చర్యకార్యం జరిగింది. అంటే సేవకుడికి చేసి పెట్టమని నేను చెప్పట్లేదు. దేవుడు చెప్పిన మాటకి ఎప్పుడైతే విధేయత చూపించారో ఆ విధేయతలో నుంచి ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. గమనించండి, ఆ విదర్డ్ హ్యాండ్ ఉంటుంది కదా, ఆ చెయ్యి, దాన్ని ఏమంటారు? ఆ కొరుసు చేయగలిగిన దేవుడు ఏమన్నాడు? బాగు చేసి చెయ్యి చాపమంటే చాపడం ఈజీ. ఏం చెప్పాడు? చెయ్యి చాపమన్నాడు. చాపమంటే ఏమైంది? చాపటం మొదలుపెట్టి ఆ ప్రయత్నం చేసే కొద్దీ ఏమైంది? దాంట్లోకి దేవుని విధేయత దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాన్ని మన జీవితంలోకి తీసుకొస్తుంది. బైబిల్ ఏం చెప్తుందో, బైబిల్ ఎట్లా ఉండమంటుందో మనం ఎప్పుడైతే ఆ విధేయత చూపించి, లాజర్ విషయంలో కూడా అదే అయింది కదా, రాయిని తొలగించమన్నాడు. రాయిని తొలగించగా మనకు ముందు వాళ్ళకి బతికున్నాడే లోపల లాజర్ రాయి తీయమంటే వేరుగుండేది. ఆ మాట చెప్పలా, రాయిని తొలగించమన్నాడు. వాళ్ళు లోపల వ్యక్తి చనిపోయి 4 రోజులు అవుతున్నా కానీ దేవుని మాటకి లోబడి ఆలస్యంగా తొలగించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారో దేవుని యొక్క కార్యం వాళ్ళ జీవితాల్లో జరగడం మొదలు పెడుతుంది. చాలామంది క్రైస్తవులు ఇదే విషయం దగ్గర ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయకుండా, మనం చూపించాల్సిన విధేయత మనం చూపించకుండా, దేవుడు చెప్పిన ప్రకారం మనం జీవించకుండా, దేవుడు ఏదో కార్యం చేసేస్తే ఆ కార్యం చేసిన తర్వాత మనం దేవుడికి ఏదో చేయాలని చెప్పి ఆలోచనలు ఉంటాం. ముందు చేయకపోతే కార్యం జరిగినా కానీ మనం తర్వాత చెయ్యం. దేవుడికి చాలా ఇవ్వాలని ఉంది బ్రదర్, దేవుడి కోసం ఎంత ఇవ్వాలని ఉంది, కానీ చేతిలో డబ్బులే రావట్లేదు. ఎంత కష్టపడినా నేను ఆశించిన నీ డబ్బులు రావట్లేదు, వస్తే ఇద్దాం అనుకుంటున్నారు కొంతమంది. కానీ నీకున్నా కొంచెం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అవునా కదండి? దేవుడు బైబిల్లో చాలా చోట్ల గుడ్డోడు వచ్చాడు యేసు దగ్గరికి, చూడాలని ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? మట్టిలో ఉమ్మూసి దాన్ని కలిపి తీసుకొచ్చి కళ్ళ మీద పెట్టాడు. కళ్ళ మీద పెట్టి ఏం చేశాడు? మన సహాయం అడిగాం అనుకోండి, ఎవరైనా మనకు అట్లాంటి పని చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం? దేవుని కార్యాలు అర్థం చేసుకోవడం మనకు చేతవాల. ఇది మళ్ళీ టాపిక్లోది కాదు, అవసరమైంది కాబట్టి చెప్తున్నా. దేవుడు ఏదన్నా ఒక కార్యం చేస్తే అక్కడి నుంచి దేవుడి కోసం విపరీతంగా జీవించాలని ఆలోచనలో ఉంటారు చాలామంది. కానీ దేవుని కొరకు కష్టపడటం మొదలు పెడితే దేవుడు పిలిచినప్పుడు సేవ చేయాలని, కానీ దేవుని పిలుపు నీకు అర్థం కాకముందే దేవుని కొరకు సేవ చేయాలన్న ఆలోచన ఉంటే కనీసం దేవుని సంఘంలో లేకపోతే దేవుని పరిచర్యలో చిన్న చిన్న పనులను చేయడం మొదలు పెడతాం కదా. నీ ఇంట్రెస్ట్, నీ ఆలోచన, నీ సిద్ధపాటు దేవుని దగ్గర నుంచి నీకు ప్రత్యక్షతను తీసుకొస్తుంది, లేకపోతే తీసుకురాదు. యువర్ రెడీనెస్ విల్ బ్రింగ్ దట్ రెవల్యూషన్ ఇన్ టు యువర్ లైఫ్. నీ రెడీనెస్, నీ సిద్ధపాటు, నిన్ను నువ్వు మార్చుకుని దేవుని కొరకు నిన్ను నువ్వు లొంగ తీసుకుని దేవుని కొరకు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని నువ్వు జీవించే ఆ క్యారెక్టరు దేవుని యొక్క ప్రత్యక్షతని, దేవుని యొక్క రెవల్యూషన్ని, లేకపోతే దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలోకి తీసుకొస్తుంది, లేకపోతే అవ్వదు. రోగులకి సహాయం చేయాలి అన్న తపన నీలో లేకపోతే, అని కాకుండా ఇంట్లో టీవీ చూస్తా దేవుడు నాకు హీలింగ్ గిఫ్ట్ ఇస్తే బాగుండు, నేను ప్రార్థనలు చేసి జనాలకి హీల్ చేస్తాను అనుకుంటే దేవుడు ఇస్తాడా హీలింగ్ గిఫ్ట్? ఎవడు? నీకు చేతైనంతలో, నీకు కుదిరినంతలో నిజంగా నీకు రోగుల గురించి భారం ఉండి అట్లా నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి నువ్వేం సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నావు అనుకోండి, ఆ ప్రయత్నంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, నీ ప్రయత్నాన్ని చూసి, నీ కష్టాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? నీకు అది అవసరం అని చెప్పి నీకు ఇస్తాడు కదా కదా. మిగతా వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన ఉందనుకోండి, పేదవాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన ఉందనుకోండి, మీకున్న కొద్దిగులోంచి వాళ్ళకి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, మీకున్న కొద్దిగులోంచి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలని ట్రై చేస్తున్నారు అనుకోండి, సహాయం చేయాలని ట్రై చేస్తున్నారు అనుకోండి, నీ ప్రయత్నాన్ని చూసిన దేవుడు నీకు ఏ వరము కావాలో అటువంటి వరాన్ని నీకు దేవుడు ఆయన ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే ఇంట్లో కూర్చుంటాము, మన పిల్లల గురించే, మన కుటుంబం గురించే, మన పొట్ట గురించే, మన ఆకలి గురించే ఆలోచిస్తాము. దేవుడు నన్ను పిలిస్తే బాగుండు, దేవుడి కోసం సేవ చేయాలనుకుంటాము.
దేవుడు నన్ను పంపిస్తే బాగుండు, నేను దేవుడి కోసం వెళ్ళి సేవ చేయాలనుకుంటాం. కానీ మనకున్న పరిధిలో, మనకున్న అవకాశాల్లో, దేవుడు మనకిచ్చిన కొద్దిపాటి ఆ ఏరియాలో మనం అటువంటి ఆలోచన, అటువంటి యాటిట్యూడ్ని మనం ఎంతవరకు ప్రదర్శిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేదనుకోండి, గమనించండి, పౌలుకి యేసు ప్రభు ఎవరో తెలియదు స్టార్టింగ్లో, కానీ దేవుడు అంటే ఆయనకు ఒకలాంటి ఈర్ష్య ఉండింది. యేసు ప్రభు దేవుని కుమారుడు అని తెలియదు, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద ఆయనకి ప్రేమ ఉండింది. ఎవరో వచ్చి ధర్మశాస్త్రాన్ని చెడగొడుతున్నారు, నేను దీన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశ ఉండింది. ఆ ఆశతోనే ఆయన పర్సిక్యూట్ చేస్తూ ఉన్నాడు జనాలు, క్రైస్తవుల్ని హింస పెడుతున్నాడు. వేరే ఉద్దేశంతో కాదు, సరిగ్గుండా వాళ్ళని చెడగొట్టాలనేది పౌలు ఉద్దేశం కాదు. పౌలు ఉద్దేశం ఏంటి? దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క మందిరాన్ని, యెహోవా దేవుని నామాన్ని దూషిస్తున్నారు వీళ్ళెవరో. యేసు అనేవారు ఎవరో వచ్చారు, ఒక గ్రూప్ తయారైంది. ఈ మాటలన్నీ విన్నాడు మిగతా వాళ్ళు చెప్పేది. దేవుని నామం అవమానపరచబడుతుందని చెప్పి రోషంతో ఏం చేశాడు అంటే యేసు ప్రభు అనుచరులందరినీ హింసించడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే నిజంగా దేవుడు పౌలు హృదయాన్ని చూశాడో, ఆయన ఉద్దేశము దేవుని పట్ల ప్రేమను అని ఎప్పుడైతే అర్థమైందో, దేవుడు సౌలుని ఏం చేశాడు? పౌలుగా మార్చేసి ఆయనకు నిజాన్ని తెలియజేశాడు. లేకపోతే సౌలుకి నిజం తెలిసేది కాదు, ఆయన పౌలు అయ్యేవాడు కాదు. దేవుని కొరకు ఆయనకున్న ఆశ, దేవుని నామం కొరకు ఆయన జీవించాలన్న ఆయనకున్న కోరిక సౌలుని ఏం చేసింది? పౌలు కింద మార్చింది. మోషే అంత రాజుగా ఉన్నప్పటికీ ఒక బానిస చచ్చిపోతే దిగులు పడి ఆలోచించి బాధపడాల్సినంత స్థితి కాదు మోషేది. అవునా? మోషేది అటువంటి స్థితి కాదు. కానీ మోషే ఏం చేశాడు? మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, రాజు అయ్యే అవకాశంలో అంత స్థితిలో ఉన్నప్పుడు, ఒక ఐగుప్తీయుడు, అంటే ఈ రాజులకు సంబంధించిన వాడు బానిసని, అంటే హెబ్రీయుడిని చంపేయడం చూశాడు. చూసిన తర్వాత ఆయన ఏం చేశాడు? రోషంతో వాడిని, ఆయన చేసిన తప్పే, మర్డర్ చేశాడు. కానీ మోషే యొక్క ఉద్దేశం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే మండుతున్న పొద మోషేకి కనబడింది, లేకపోతే కనబడేది కాదు. లేకపోతే మోషేకి మండుతున్న పొద కనబడేది కాదు. మీకు నాకు చాలామందికి దేవుని కొరకు ఏమైనా చెయ్యాలి, సేవ చేయాలి, దేవుడి కోసం జీవించాలా, పరిశుద్ధాత్మ వరాల్లో మనం వర్ధిల్లాలా, పెద్ద పెద్ద మినిస్ట్రీలు చేయాలా, ప్రార్థన చేస్తే చాలామందికి స్వస్థత రావాలి అంటే అది ఎప్పుడు ఇస్తాడు దేవుడు? అట్లాంటిది నీకున్న కొద్దిలో నీవేం చేయగలుగుతున్నావు నీకు తెలిస్తే, సంవత్సరాలు గడిచిపోతే మనం ఏం చెయ్యం, సంవత్సరాలు గడిచిపోతే మనకేం చెయ్యం. అటువంటి బర్డెన్ అసలు ముందు మన హృదయాల్లోకి రాదు, అటువంటి భారం రాదు. నశించిపోతున్న వాళ్ళు చూసి మనకు భారం రాదు, కానీ మినిస్ట్రీ చేయాలని చెప్పి ఆశ ఉంటుంది. నశించిపోతున్న ఆత్మల గురించి మనకు ఆలోచన రాదు, కానీ మినిస్ట్రీ చేయాలని ఆశ ఉంటుంది. నీకు ఆశ దేవుడు ఎందుకు తీరుస్తాడు? ఎట్లా తీరుస్తాడు? ఇంకొక ఆత్మ పరలోకానికి వెళ్ళాలని నీకు ఆలోచన లేకపోతే దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటాడని మనకేంటి గ్యారంటీ? చెప్పాడు ఈ 10 మంది కుష్ఠరోగులకి వెళ్ళమని. వాళ్ళు దేవుడు మాటను నమ్మి వెళ్ళటం మొదలుపెట్టారు. వెనక్కి వెళ్ళే టైంలో ఏం జరిగింది? స్వస్థత జరిగింది. స్వస్థత జరగగానే బైబిల్లో ఏముందంటే, ఈ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి యాజకుడి దగ్గరికి వెళ్ళి, ఆ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టు కూడా లేదు బైబిల్లో కదా. ఏమని చూడండి, వారు వెళ్ళుచుండగా అని ఉంది, వెళ్ళినట్లు లేదు పూర్తిగా. దేవర్ ఆన్ దర్ వే, యాజకుడికి చూపించుకోవాలని వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే ఏమైంది? వాళ్ళు ఏమయ్యారు? శుద్ధులయ్యారు. వారిలో ఒకడు కలగటం చూసి గొప్ప శబ్దంతో యాజకుడి దాకా కూడా వెళ్ళలేదు ఈయన. యాజకుడి దగ్గరికి వెళ్ళినట్టు బైబిల్లో దాఖలాలు లేవు, విట్నెస్ ఆధారాలు లేవు బైబిల్లో ఆయన యాజకుడి దాకా వెళ్ళాడని. స్వస్థపట్టం చూశాడు. స్వస్థపట్టం చూసి ఏం చేశాడు? గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తా వెనక్కొచ్చి యేసు పాదాల మీద పడిపోయాడంట. ఈరోజు దేని గురించి మాట్లాడాలనుకున్నాను అంటే, ఈ కృతజ్ఞత గురించి మాట్లాడాలనుకున్నాను.
10 మందికి అట్లానే వచ్చింది స్వస్థత. 10 మంది దేవుడి మాట విన్నారు, 10 మంది మందిరం వైపు వెళ్ళటం మొదలుపెట్టారు. 10 మందికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఈ 10 మందిలో ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చాడంట. కుష్ఠరోగుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఎవరు మంచి కుష్ఠరోగి? స్వస్థత వచ్చిన తర్వాత కూడా ఆయన గతాన్ని గుర్తుపెట్టుకుని ఆ స్థితిలోంచి బయటకు తీసుకొచ్చిన దేవునికి కృతజ్ఞత చూపించి మిగతా జీవితాన్ని కృతజ్ఞతతో జీవించేవాడు కదా. చెడు కుష్ఠరోగి ఎవరు? ఇంతకుముందు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఎంత పాపం స్థితిలో ఉన్నా, ఎంత దరిద్రం స్థితిలో ఉన్నా, ఎంత చేతగాని స్థితిలో ఉన్నా, యోగ్యత లేకపోయినా, ఊరిలోకి రావడానికి అవకాశం లేకపోయినా దేవుడు ఇచ్చిన స్వస్థతని పొందుకుని ఆ దేవుడి గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళ గురించి వాళ్ళు బ్రతికేవాళ్ళు చెడ్డు కుష్ఠరోగులు కదా. ఇట్లాంటి వాళ్ళు కుష్ఠరోగుల్లోనే కాదు, మనుషుల్లో కూడా ఉంటారు, మనలో కూడా ఉంటారు. అవునా? రక్షణ అనేది రాకముందు, దేవుడు నిన్ను నన్ను పట్టుకోకముందు నువ్వు నేను ఎలా ఉన్నాము? నీకు నాకు ఏమి చేతవు? నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? ఏమి చేతగాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దరిద్రంలో ఉన్నప్పుడు, లేకపోతే మరణానికి మనం పాత్రలమై ఉన్నప్పుడు, పాపం చేసి లోకంలో ఉన్న పద్ధతిలో మనం జీవిస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడు? ఒక మాట చెప్పాడు. ఆ మాటను బట్టి నువ్వేమయ్యావు? రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత నీ జీవితం నా జీవితం ఎట్లుంది? రక్షించబడిన తర్వాత మన జీవితాలు ఎట్లున్నాయి ఒకసారి ఆలోచించుకోండి. 15వ వచనం చూడండి అన్న. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సమరయుడు. గమనించండి, యేసు ప్రభు ఎక్కడ నడుస్తా వెళ్తున్నాడు అంటే సమరయ దేశానికి సమరయకి గలీలీకి మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ 10 మందిలో వచ్చినోడు మాత్రం వెనక్కి సమరయుడు. మిగతా వాళ్ళు ఎవరై ఉంటారు? అన్యుల సంగతి పక్కన పెట్టండి. సమరయులు అంటే యూదులు జనరల్గా కలవనోళ్ళు. యూదులు అనేవాళ్ళు తక్కువగా చూసేవాళ్ళు. వాళ్ళు లోకానికి దగ్గరగా జీవించే వాళ్ళు సమరయుల కింద వాళ్ళు దూరంగా పెడతారు. అందుకే యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆమెమంది, నువ్వు యూదుడు కదా, నేను సమరయ స్త్రీ, నువ్వు నాతో ఎట్ట మాట్లాడుతున్నావు అంది. కానీ వెనక్కి తిరిగి వచ్చినాడు ఎవరు? సమరయుడు వెనక్కి వచ్చాడు. కానీ దేవుని చేత స్వస్థ పొందిన యూదులు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? నాకు తెలిసి ఇంటికి వెళ్ళి ఉంటారు. అవునా? మందిరానికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఇంక అక్కడి నుంచి జీవితాన్ని ఆనందంగా జీవించడం మొదలు పెట్టుంటారు. వాళ్ళ పిల్లల గురించి ఆలోచించుకుంటా కదా, వాళ్ళ సంపాదన గురించి ఆలోచించుకుంటా. ఒకవేళ దేవుడే కానీ దారిలో వాళ్ళకి కనిపించి స్వస్థత తీయకపోతే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అయితే యేసు ప్రభు అక్కడ ఒక విచిత్రమైన క్వశ్చన్ అడిగాడు. చూడండి 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఏమంటున్నాడండి యేసయ్య? 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగతా 9 మంది ఎక్కడా అంటున్నాడు. చాలామంది రక్షింపబడ్డారు కదా, సంఘంలో చాలామంది రక్షింపబడ్డారు కదా, ఒక్కళ్ళే వచ్చారేంటి నా దగ్గరికి అంటున్నాడు దేవుడు. 90% రాలేదు వెనక్కి. పర్సంటేజ్లో చూసుకుంటే 10 మందిలో ఒకళ్ళు వచ్చారు అంటే ఎంత పర్సెంట్ వచ్చినట్టు దేవుడి దగ్గరికి తిరిగి? ఎంత పర్సెంట్ వచ్చినట్టు దేవుడి దగ్గరికి తిరిగి? 10% వచ్చారు.
ఎంత పర్సెంట్ దేవుడిని మర్చిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు? 90% జీవిస్తున్నారు కదా. చర్చిల్లో 1000 మంది 10,000 మంది ఉన్నారని చెప్పుకుంటే సేవ చేసేవాళ్ళు ఎంతమంది? వెనక్కి దేవుడి దగ్గర కృతజ్ఞత వచ్చేవాళ్ళు ఎంతమంది? 10 మంది. మళ్ళీ ఇంకేమన్నా అవసరం తిరుగుద్దామని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది? 100లో 90 మంది. దేవుడిని మర్చిపోయి జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది? దేవుడు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేశాడు అక్కడ. నేను స్వస్థపరిచింది 10 మందిని కదా, 9 మంది వెనక్కి వచ్చారేంటని. సారీ, ఒక్కళ్ళు వెనక్కి వచ్చారండి, 9 మంది ఏమైపోయారు అన్నాడు ఆయన. మన కుటుంబాల్లో, మన క్రైస్తవ సంఘాల్లో, మన జీవితాల్లో కూడా దేవుడు ఇదే క్వశ్చన్ చేస్తున్నాడు. కుష్ఠరోగం వచ్చినోడు దేవుని దృష్టికి అంగీకరించబడి పరలోకానికి ఏమైనా వెళ్ళగలడేమో కానీ పాప క్షమాపణ లేకపోతే, మారు మనసు లేకుండా పాప క్షమాపణ లేకపోతే పరలోకానికి వెళ్ళరు. విశ్వాసులుగా మారకపోతే పరలోకానికి వెళ్ళరు. దేవుని చేత ఆకర్షించబడి దేవుని చేత ఏర్పాటు చేయబడకపోతే పరలోకానికి వెళ్ళరు. కుష్ఠరోగంలోనే ఒకడు వెనక్కి తిరిగి వచ్చి దేవుడికి కృతజ్ఞత చూపిస్తే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించిన యేసు ప్రభు, అటువంటి ఏర్పాటు కలిగిన మనము ఎటువంటి కృతజ్ఞత చూపిస్తున్నాము దేవుడికి మన జీవితాల్లో? గ్రాటిట్యూడ్ ఎక్కడుంటుంది? కృతజ్ఞత ఎక్కడ చూపిస్తున్నాం మన జీవితాల్లో? అన్యుడి దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితి. గలిలీ దేశానికి సమరయ దేశానికి మధ్యలో వెళ్తున్నాడు ఆయన. అంటే అటు గలిలీ వాళ్ళకి ఇటు సమరయ వాళ్ళకి ఇద్దరికి అందుబాటులో ఉన్నాడు. అటు క్రైస్తవులకి ఇటు క్రైస్తవేతరులకి ఇద్దరికి అందుబాటులో ఉన్నాడు. అటు క్రైస్తవులకి ఇటు క్రైస్తవేతరులకి ఇద్దరికి ఆయన ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అటు క్రైస్తవులకి ఇటు క్రైస్తవేతరులకి ఇద్దరిని స్వస్థపరుస్తున్నాడు. అటు క్రైస్తవుల్ని ఇటు క్రైస్తవేతరులు ఇద్దరిని, క్రిస్టియన్స్ని నాన్ క్రిస్టియన్స్ ఇద్దరిని ఆయన రక్షిస్తున్నాడు. అయితే ఎన్ని కుటుంబాల్లోంచి దేవుని కొరకు కృతజ్ఞత చూపించుకుని వాళ్ళ జీవితాల్లో మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెనక్కి తీసుకొస్తున్నారు? ఎంతమంది క్రైస్తవులు లేకపోతే ఎంతమంది విశ్వాసులు వాళ్ళ జీవితాల్లో దేవుడు చూపించిన కృపను బట్టి మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వస్తున్నారు? అవసరాల కోసం వస్తాం, అది వేరు. అవసరాల కోసం వస్తాం, అది వేరు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశాడంట అన్యుడు? సమరయ ఏం చేశాడు? దేవుని పాదాల మీద సాగిలు పడిపోయాడు. పెద్ద శబ్దంతో ఏం చేయడం మొదలుపెట్టాడు? ఏసీ దగ్గరికి వచ్చి స్తుతించలా. ఎప్పుడైతే స్వస్థపరుస్తున్నాడని తెలిసిందో ఇమ్మీడియట్గా ఏం చేశాడు? గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతిస్తా పరిగెత్తుకుంటూ వచ్చాడు వెనక్కి. అంటే దారిలో జనాలందరూ ఏమై ఉంటుంది? క్రైస్తవులుగా రక్షణలోకి వచ్చిన తర్వాత, దేవుని కృపను అనుభవిస్తున్న తర్వాత జనాలు నువ్వు మాట్లాడితే నేను మాట్లాడితే ఏం వింటున్నారు? నీ ఇంట్లోంచి నా ఇంట్లోంచి ఎటువంటి శబ్దాలు వస్తున్నాయి బయటికి? ఎంతమంది తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తున్నాము? పిల్లలు లేరని ఏడ్చి ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులు. పిల్లలకు ఆరోగ్యం లేదని చిన్నప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తారు. అనారోగ్యంగా ఉన్న ప్రతిసారి దొరికిన ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి, లేకపోతే దొరికిన ప్రతి ఒక్క దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. పిల్లోడు స్వస్థపరచబడి వాడు కొంచెం ఆరోగ్యం వచ్చి కొంచెం పెద్దోడు అయ్యాడు అనుకోండి, తర్వాత సండే స్కూల్కి కూడా రెగ్యులర్గా తీసుకురాం మనం. నేను స్వస్థపరిచింది 10 మందిని కదా, మిగతా 9 మంది అని అంటున్నాడు దేవుడు. యేసు ప్రభు మిగతా 90% గురించి అడుగుతున్నారు. దేవుళ్ళు వచ్చిన కొత్తల్లో ఉంటుంది చాలా ఆనందం. దేవుడి కోసం ఎవరిని చేయాలని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి దేవుని చేత ఆశీర్వాదం పొందుకుని లైఫ్లో ఒక మంచి క్వాలిఫికేషన్, ఒక మంచి ఉద్యోగం, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత
మన యాటిట్యూడ్స్ ఎట్లా మారిపోతున్నాయి, మన ఆలోచనలు, మన మనసులు ఎట్లా మారిపోతున్నాయి. ప్రభా ఒకప్పుడు ఇది నాకు లేదు, ఒకప్పుడు ఇట్లాంటి ఆరోగ్యం నా దగ్గర లేదు, ఒకప్పుడు ఇట్లాంటి ధనం నా దగ్గర లేదు, ఒకప్పుడు ఇట్లాంటి ఉద్యోగం నాకు లేదు, ఒకప్పుడు ఇటువంటి మనశ్శాంతి నా ఇంట్లో లేదు, ఒకప్పుడు ఇటువంటి స్వస్థత నా శరీరంలో లేదు. ఈరోజు నేను నీ సన్నిధిలో ఆనందంగా జీవించగలుగుతున్నాను. నోట్లోకి 4 మెతుకులు వెళ్తున్నాయి. నా జీవితాన్ని, అట్లాంటి జీవితాన్ని నాకు ఇచ్చావు. ఆ జీవితాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతానని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్యుడైన కుష్ఠరోగి, వాడు ఒంట్లో చీముండొచ్చు, పురుగులు ఉండొచ్చు, ఆయన సగం శరీరం తినేసి ఏళ్ళు సగం లేకుండా ఉండొచ్చు, వాడు జనాలు దగ్గరికి వస్తే చూడటానికి వాసన పుట్టిండొచ్చామో కానీ వాడి లోపల ఉన్న మనసు సరైన మనసు కదా. వాడికుండే యాటిట్యూడ్, వాడి స్వభావం సరైన స్వభావం. ఈరోజు అన్నీ బాగుండి అన్ని పరిస్థితుల్లో బాగున్న మనము, మన యాటిట్యూడ్ ఎట్లుంటుంది, మన స్వభావం ఎట్లుంటుంది, మన పరిస్థితులు ఎట్లుంటున్నాయి. సిఎస్ లూయిస్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఈయన ఈ నార్నియా అనే సినిమాలు తీశారు ఈ మధ్య. ఆ సినిమా స్టోరీ రాసిన, యాక్చువల్గా అది క్రైస్తవ పిల్లల కోసం దేవుని బైబిల్లోంచి, బైబిల్ ఇన్స్పిరేషన్తో రాయబడిన స్టోరీస్ యాక్చువల్గా ఆ నార్నియా అనే మూవీ. ఆ స్టోరీ రాసిన అతను ఆయన ఏమన్నాడంటే, పాత రోజుల్లోనంట దేవుడు ఒక న్యాయాధిపతిగా తీర్పు తీర్చేవాడిగా ఊహించుకుని జనాలు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళంట. ఆయన ఏమన్నాడంటే, ఇన్ ఏన్షియంట్ డేస్ మెన్ యూస్ టు అప్రోచ్ గాడ్ థింకింగ్ దట్ హీఈస్ ఎ జడ్జ్ అని. ఇప్పుడు పరిస్థితులు ఏమైపోయినాయి అంటే రివర్స్ అయినాయి. మనుషులు ఏం చేస్తున్నారు, వాళ్ళే జడ్జెస్ అనుకుని వాళ్ళకి ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసేసుకుని జడ్జిమెంట్ ఇచ్చేసుకుని దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే, వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఉన్న మంచితనాన్ని బట్టి దేవుడు ఆ పనిని సంపూర్ణం చేయాలని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు. ఆయన ఏమంటాడంటే, మోడర్న్ మ్యాన్ ఈజ్ ద జడ్జ్ అండ్ గాడ్ ఈజ్ ద డాక్ అంటారు. డాక్ అంటే అది అర్థం ఏంటి అంటే, అది రివర్స్, లేకపోతే నదుల దగ్గర సముద్రాల దగ్గర వాళ్ళు ఉండే ఆ పరిస్థితుల్లో, ఆ పరిస్థితులకు వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళ వ్యాపారం అంతా, వాళ్ళు బ్రతుకు తెరువు అంతా ఆ నీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎందుకు పెడతారు అంటే కొంచెం లోపలికి వెళ్తుంది. కావాలంటే చేపలు పట్టుకోవడానికి జనరల్గా పడవలు దీనికి కట్టేస్తారు. ఏమైనా అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి పడవెక్కి వెళ్ళటానికి. ఆయన ఏమని రాశాడంటే సిఎస్ లూయిస్, మోడర్న్ మ్యాన్ అంటే ఇప్పుడున్న వ్యక్తి అంట, వాడికి వాడే జడ్జి, వాడికి ఏది కరెక్టో వాడు నిర్ణయించుకుని దేవుడిని అంటే ఇక్కడ కట్టేసి ఉంచుతాడంట. అవసరమైనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అవసరాన్ని తీర్చుకోవడానికి మాత్రమే దేవుడిని, ఆ డాక్ యార్డ్ అంటారు జనరల్గా, మనకి ఆ షిప్ యార్డ్లో డాక్ యార్డ్ అంటారు. డాక్ యార్డ్ అంటే ఏం చేస్తారంటే సముద్రం లోపలికి ఒక ప్రొజెక్షన్ లాగా పెడతారు. ఎందుకంటే షిప్స్ కొంత దూరం వరకే రాగలుగుతాయి, లోతు ఇంకా దగ్గరికి రాలేవు. అక్కడికి వెళ్ళి మనకున్న, అంటే మన పని ముగించుకోవడానికి వీలుగుంటానికి సముద్రంలో కొంత దూరం అట్లా వేస్తారు. దాన్ని డాక్ అంటారు, డాక్ యార్డ్ అంటారు దాన్ని. దేవుణ్ణి అంటే మనం అక్కడ గట్టిపడేసామంట. పాత రోజుల్లో అయితే దేవుణ్ణి తీర్పు తీర్చేవాడిగా ఎంచి వాళ్ళు చేసే ప్రతి పని కరెక్టా రైటా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి వాక్యానుసారంగా వాళ్ళ జీవితాన్ని పరిశీలించుకుని దేవుని యొక్క వాక్యానుసారమైన తీర్పును బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుని బ్రతికే వాళ్ళైతే, ఇప్పుడు మనిషి అట్ట తయారైపోయాడు. వాడికి వాడే ఒక జడ్జి అయిపోయి, వాడికి ఏది మంచో ఏది చెడో, వాళ్ళ పిల్లలకి ఏది మంచో ఏది చెడో, వాళ్ళకి ఏది అవసరమో ఏది అవసరం లేదో, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, వేరే వేరే తలాంతులు కావచ్చు, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలో ఎట్లా ఉపయోగించుకోకూడదో వాళ్ళకు వాళ్ళే ఒక జడ్జిమెంట్ ఇచ్చేసుకుని, వాళ్ళకు వాళ్ళే ఒక తీర్పు తీర్చేసుకుని, వాళ్ళు అనుకున్న దాని ప్రకారం పని చేయించుకోవడానికి ఇట్లాంటి డాక్ యార్డ్లో కట్టేసిన దేవుడి దగ్గరికి వెళ్ళి, అంతేనా కదండి? ఎక్కడో ఉంటుంది బైబిల్, ఎప్పుడు అవసరమైనప్పుడు అట్లాంటి చోట ఎక్కడో ఉంటుంది బైబిల్. అక్కడికి వెళ్తాం. అప్పుడు వెళ్ళి ఏం చేస్తాము, బైబిల్ తీసి దేవుడు సహాయం చేస్తాడన్న వాక్యాలు గబగబు తీసుకుని అవి చదివి, ప్రభా నువ్వు ఆ రోజు చెప్పావు నాకు సహాయం చేస్తానని, ఈరోజు అవసరం వచ్చింది నాకు సహాయం చేయమని చెప్పి
దేవుణ్ణి వాడుకుంటున్నాం. దేవుణ్ణి వాడుకునే జీవితాలుగా ఉంటున్నావా, లేకపోతే ఈరోజు నువ్వు నేనున్న స్థితిని బట్టి కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని చిత్తానికి మన జీవితాన్ని అర్పిస్తున్నావా? ఏం చేస్తున్నాం మనం యాక్చువల్గా? ఏం చేస్తాం మనం యాక్చువల్గా? ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే, మనం అట్లా ఫీల్ అవుతాం కాబట్టి జడ్జెస్ అని, మనం జనరల్గా దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్న ఆబ్లిగేషన్ మన మీద ఉందన్న కాన్సెప్ట్ మనం గుర్తుండదు. చిన్నప్పుడు ఎంతమందికి థ్యాంక్ యూ ఫర్ ద వరల్డ్ సో స్వీట్ సాంగ్ వచ్చి చెప్పండి. కొంతమందికి తెలుసు ఆ సాంగ్. మేము చిన్నప్పుడు అన్నం దగ్గర కూర్చున్నప్పుడు మాకు ఆ పాట నేర్పించేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ ద వరల్డ్ సో స్వీట్, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్ వి ఈట్, థ్యాంక్ యూ ఫర్ ద బర్డ్స్ దట్ సింగ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని దేవునికి థ్యాంక్స్ చెప్పి అన్నం తింటాం అనేది. ప్రార్థన చేయకుండా అన్నం తింటే కొట్టేవాడు మా నాన్న. ఎంతమంది అది ఒక పద్ధతిగా పిల్లలకు నేర్పిస్తున్నాం ఆలోచించండి. ప్రార్థన చేసుకుని అన్నం తినరా, నిద్రపోయింది ప్రార్థన చేసుకుని నిద్రపో అని దాన్ని ఎంతమంది అలవాటుగా పిల్లలకు నేర్పిస్తున్నాము? ఆ కృతజ్ఞతా భావం ఎంతమంది అంటే లేదనుకోండి. ఆయన చెప్పిన మాట కరెక్ట్. సిఎస్ లూయిస్ అని ఆయన మంచి ఫిలాసఫర్, తత్వవేత్త. ఆయన రాశాడు ఆ మాట. మోడర్న్ డేస్లో మనిషే జడ్జి అంట, దేవుడు మాత్రం డాక్యార్డ్లో కట్టేసి అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటూ ఉంటామంట. ఆయనకు మనం పని చేసి పెట్టేవాడు, నా జీవితానికి నేనే సరైన జడ్జి అని మనకు ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే అటువంటి కృతజ్ఞత భావం మన జీవితాల్లోకి రాదు. క్షమించండి, కొంచెం కఠినంగా మాట్లాడుతున్నానేమో, కానీ దేవుడు మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడుతున్నా. ఎన్నిసార్లు నిద్రపోయేటప్పుడు దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకుని నిద్రపోతున్నాం వ్యక్తిగతంగా? ఎన్నిసార్లు మన పిల్లలకి నువ్వు ప్రార్థన చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోవడం కూడా ఎందుకు? ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా రాత్రి మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తాం. కానీ ఈ రోజంతా మనం గడిపిన దాంట్లో దేవుడు మనకు సహాయం చేసిన దానికి థ్యాంక్స్ చెప్పే ఆలోచన మనకు జనరల్గా ఉండదు. మనం ప్రార్థన చేస్తాం కదా అనుకుంటాం, పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాం, అక్కడ కూడా మళ్ళీ ఏంటి? నేను కొంతమందిని చూసా, రాత్రి పని అప్పు చెబుతారు, రాత్రి దేవుడికి కొన్ని పనులు ఉంటాయి, పొద్దున పూట కొన్ని పనులు ఉంటాయి. రాత్రి పని రాత్రి అప్పు చెబుతారు, పొద్దున లేవగాలి, పొద్దున పని పొద్దున అప్పు చెబుతారు. ఈ అప్పగింతలు చేసి 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 మేము ప్రార్థన చేస్తున్నాం అనుకుంటారు. తాత దగ్గర నుంచి మామ దగ్గర నుంచి అల్లుడి దాకా అందరిని అప్పగిస్తారు. అమ్మయ్య 40 నిమిషాలు ప్రార్థన చేసామనుకుంటారు. రాత్రి పూట కూడా ఇదే ప్రార్థన అప్పగింతలు చేసి మనం ప్రార్థన చేసామనుకుంటా. అవ్వదు అది ప్రార్థన. భోజనం దగ్గర కూర్చునేటప్పుడు నువ్వు వేసుకునే ప్రతి డ్రెస్సు, నీ నోట్లోకి వెళ్ళే ప్రతి ముద్ద, నువ్వు పీల్చుకునే ఆ గాలి, ఇదంతా ఎవరి కృప? ఇదంతా దేవుని కృప. ఇది తెలుసండి. మనం ప్రతిరోజు భోజనం చేసే టైంలో మనం ఎంతసేపు భోజనం చేస్తామో సుమారుగా ప్రపంచంలో 600 మంది అన్నం లేకుండా చచ్చిపోతారు. ఎంతసేపు తింటాం? మహా తింటే 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం గట్టిగా. ప్రపంచంలో మనం అన్నం తినే టైంలో అన్నం లేకుండా చచ్చిపోయేవాళ్ళు 600 మంది మినిమం ఉంటారంట. అది కౌంట్ బయట. దేవుడు మనకు చూపిస్తున్న ప్రేమ ఏంటో, దేవుడు మన జీవితాల్లో చూపిస్తున్న ఆ కృప ఏంటో మనకి అర్థం కాదు. మనకి మన కల్చర్ అట్లా అవ్వట్లేదు, మనం అట్లా పెరగట్లేదు. పెద్దోళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనే నేచరు మన పిల్లలకు మనం నేర్పించాం జనరల్గా. ఒకసారి ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్ నాతో మాట్లాడుతున్నాడు. పెద్ద ఆయన పాపం, అంటే రిటైర్మెంట్ టైంలో ఎందుకు ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే
అడిగాను, అంకుల్ మీరు అంటే మీకు ఏం తేడా కనిపించింది అప్పుడు జనరేషన్లో ఇప్పుడు జనరేషన్లో అంటే ఆయన చెబుతున్నాడు, ఒకప్పుడు అంట స్కూల్లో ఎక్కడన్నా కాగితాలు గీతాలు పడిపోయి ఉంటే మురుగుంటే ఈయన వెళ్ళి పిల్లలకి ఏం చెప్పకుండా ముందు ఎత్తేవాడంట. అరే ప్రిన్సిపల్ గారు ఎత్తుతున్నారు కదా అని చెప్పి గబగబగా మిగతా వాళ్ళందరికి స్టార్ట్ అయ్యి మొత్తం క్లీన్ చేసేవాళ్ళంట. ఈయన పెద్ద అయిన తర్వాత ఒకసారి తీస్తుంటే ఇంకొకటి చెప్పాడంట, సార్ అక్కడ కూడా ఉన్నాయి అన్నాడంట కదా. ఎందుకు వస్తుంది అట్లాంటి నేచరు, అటువంటి ఆయన చెప్పాడు నాతో, నా జీవితంలో ఒక ప్రిన్సిపల్గా నేను నా ప్రిన్సిపల్ నా టీచర్గా నేను చేసిన నా జీవితం మొత్తంలోంచి ఒక మాటలో చెప్పమంటే నేను ఇది ఒక్కటే చెప్తాను బాబు, అక్కడ కూడా ఉన్నాయి సార్ అని చెప్పాడంట అడుగుడు. ఎందుకంటే మనం జనరల్గా అటువంటి కృతజ్ఞత భావం పిల్లలకి నేర్పించాం. నేను ఆల్రెడీ చెప్పా, ఇప్పుడున్న యూత్ని ఇప్పుడున్న యంగ్ పీపుల్ని మనం చాలా ఈజీగా బ్లేమ్ చేస్తాం, కానీ వాళ్ళు అటువంటి స్టేట్లో ఉండడానికి కారణం మనమే తల్లిదండ్రులుగా. నేను కొన్ని విషయాలు నిజంగా మా నాన్న గురించి చాలా గర్వంగా చెప్పేసుకుంటా. ఆయనతో పాటు వెళ్తుంటే ఎవరిని ఎదురొస్తే మేము గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పలేదంటే ఇంటికి వస్తే పేలిపోయాయి. మాకు అనుభవం ఉంది మా ఇంటి దగ్గరే. తనకు తెలుసు మా నాన్న సంగతి ఎట్లుండేది. చిన్నప్పుడు కొట్టేవాడు. అరే ఇది చెప్పొచ్చు కదా, దీనికి కొడతాం ఎందుకు అంటది మా అమ్మ. గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పకపోతే కొట్టేవాడు. నేను ఒకసారి మీకు తెలుసో తెలియదా కానీ మాకు 8th క్లాస్లో ఒక మాస్టర్ ఉండేవాడు లెక్కలకి, గడ్డం మాస్టర్ అని. పంచె కట్టుకుని ఆయన ఓల్డ్ స్టైల్ అనమాట, పిలక ఉండేది, ఫుల్ గడ్డం ఉండేది, ఒక ఆచార్య గారు ఆ టైప్లో ఉండేవాడు. ఆయన కళ్ళు సరిగ్గా కనిపించవు, చాలా ఏజ్డ్, గొడుగోడు పట్టుకుని వచ్చేవాడు ఆధారం చేసుకుని. నాది నెంబర్ 11, 17 అనేవాడు 7 సరిగ్గా వేయలేదు, అది కూడా గబాలు చూడటానికి 11 లాగా కనిపించింది. ఆయన లెక్కలు మార్కులు ఇస్తున్నాడు 8th క్లాస్లో. 8th క్లాస్ క్వార్టర్లీ ఎగ్జామినేషన్, నాకు బాగా గుర్తుంది. మార్కులు ఇస్తామని మాకు అప్పుడు యూనిట్ టెస్ట్లు ఉండే, కానీ వీక్లీ ఎగ్జామినేషన్స్ ఉండే కావు. మేము 9th వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి వీక్లీ ఎగ్జామినేషన్స్. ఆయన చూశాడు పాపం పేపరు, చూసి నెంబర్ 11 అని పిలిచాడు. పిలిచి తిడతాం మొదలుపెట్టాడు. నేను బాగానే చేశాను కదా, ఈయన తిడుతున్నాడు అనుకున్నా. వాడికి 4 మార్కులు వచ్చినాయి. అంటే పేపర్ నీకు 4 మార్కులు వచ్చినాయి అని చెప్పి కొట్టాలని పిలుస్తుండే. నేను దగ్గరికి వెళ్ళట్లా, గొడుగు పెట్టేసి ఇట్టు ఉంటుంది కదా మెడకేసి లాగి పెట్టి కొట్టాడు వీపు మీద. కొట్టి పేపర్ తీసి మొహం మీద వేసాడు. తీసి చూస్తే నెంబర్ 17, 11 కాదు. సార్ ఇది 17 సార్, 11 కాదన్నా. కాదా అని చెప్పి 11 తీస్తే నాకు 98 వచ్చినాయి 100కి. ఆయన ఊరికి పేపర్ ఇచ్చేసాడు, ఏమనలా. నాకు చాలా కోపం వచ్చింది. ఇదే కనీసం సారీ కూడా చెప్పడు, నాకు 98 వచ్చినాయి, ఇది కొట్టాడు ఏందని చెప్పి. మా స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు, చీరాల్లో పెరేరా స్కూల్ అని. ఎవరికి పర్మిషన్ లేకుండా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళిపోయాం మా నాన్న దగ్గరికి. వెళ్ళిపోయి బాగా ఎర్రగా అయిపోయింది వీపు. మా ఫ్రెండ్స్ అందరు చూసి ఎక్కిచ్చారు పైకి ఇంటర్వెల్లో. అరే ఏంది రెట్టు కొట్టాడు నిన్నని. ఇక వెళ్ళిపోయాను మా నాన్న దగ్గరికి. వెళ్ళిపోయి మా డాడీకి చెప్పా కొట్టాడు డాడీని. సరే పద అని చెప్పి బండి ఎక్కించుకుని స్కూల్కి తీసుకొచ్చి వీడిని ఎందుకు పంపించాడని చెప్పి క్లాసులో కొట్టాడు నన్ను మా నాన్న. నాకు అసలు ఏమి సౌండ్ లేదు. నేనేమనుకున్నాను, దారిలో వచ్చేంతసేపు ఈరోజు అయిపోయాడు ఈ మాస్టర్ అనుకున్నా. కొట్టి నాకు లెక్కలు బాగా వచ్చు జనరల్గా, నన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గర ట్యూషన్ పెట్టాడు. 30 సంవత్సరం నేను ఆయన దగ్గర ట్యూషన్ చేరా. అది కూడా ఎన్ని గంటలకి, పొద్దున్న 5 గంటల నుంచి 6:30 దాకా ట్యూషను. చాలా హింసపడ్డా. చివరిలో 8th క్లాస్లో ఆయన స్కూల్ మానేసే టైంలో నన్ను పిలిచి చెప్పాడు, బాబు ఆ రోజు నేను నిన్ను కొట్టాను, నేను నిజంగా చూసుకోలేదు, సారీ, మీ నాన్న తీసుకొచ్చా. మా నాన్న నాకు తెలియకుండా చెప్పాడంట. ఆయనకి వాడికి హెల్త్ బాగాదు, అంటే కొడితే కొట్టండి కానీ మరీ అంత గట్టిగా కొట్టద్దు అని చెప్పి నాకు తెలియకుండా, నాకు తెలియదు మా నాన్న, ఆయన చెప్తే కానీ తెలియలే మా నాన్న చెప్పాడని. ఎన్ని కంప్లైంట్ చెప్పాలని ట్రై చేసిన టీచర్ మీద, అవునరా ఆయన టీచరు నువ్వు స్టూడెంట్ అంటాడు మా నాన్న. అసలు అయ్యేది కదా మా నాన్న దగ్గర ఎవరి మీద చెప్పాలంటే. తప్పంతా ఆయనది డాడీ అంటే కావచ్చు, ఆయన టీచరు, ఏజ్లో పెద్దోడు, నువ్వు స్టూడెంట్వి, నువ్వు స్టూడెంట్లానే ఉండి అంటాడు మా నాన్న. ఒక్క మాట అడిగేవాడు కాదు. మనం జనరల్గా
మన పిల్లలకి అటువంటి నేచర్ మనం చూపించాం. మనమే ఏం చేస్తాం, పెద్దోళ్ళు తప్పులు ఉండొచ్చు, మన పిల్లల ముందే పెద్దోళ్ళు అబ్యూజివ్గా మాట్లాడటం మొదలు పెడతాం. వాడు అది వింటాడు. విన్న తర్వాత ఏమవుద్ది, ఆ రెస్పెక్ట్ పోద్ది ఆడికి, అయిపోద్ది. ఆ రోజు వచ్చి మా మాస్టర్ని తిట్టినట్టయితే మా నాన్న, నాకు రెండోసారి లెక్కలు వచ్చాయి కావు, కొమ్ములు వచ్చేసాయి డైరెక్ట్గా. రెండోసారి కల్పించి చెప్పేవాడు మా నాన్నకి ఏదో ఒకటి. అవునా కదండి? మనం ఏం చేస్తాం తెలుసా, పిల్లల విషయంలో ఈడేంటి ఇట్ట తయారయ్యాడు, మర్యాద లేదు, పాడలేదు, అసలు నా మాట వింటలేదు, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ మనము బయట వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడుతున్నామో, మన జీవితంలో ఎటువంటి కర్టసీ లెవెల్స్ ఉన్నాయో వాళ్ళు గమనించి అవి చూసి పెరుగుతారు. తప్పు చేసినా కానీ, కరెక్ట్ చేసినా కానీ ఇంకొకరిని చాలామందికి వాడు వీడు అని చెప్పి తిట్టడం చాలా అలవాటు. అవతల వాళ్ళు ఏమో తప్పు కనిపించింది అనుకోండి, గబాల్ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాం, అక్కడికేదో మనం చాలా కరెక్ట్ అన్నట్టు. అది వింటాము. మనలో కూడా ఏదో ఒక తప్పు మన పిల్లలు కనిపించకుండా పోదు ఎక్కడో ఒక చోట. అవునా? కనిపించినప్పుడు వాడు కూడా ఏమంటాడు మనల్ని, వాడు కూడా ఏమంటాడు, మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. కృతజ్ఞత లేకుండా పెరిగిపోయాడు నా కొడుకు, పెద్దోడైన తర్వాత నేను పట్టించుకోవట్లేదని తల్లిదండ్రులు ఫీల్ అయితే అటువంటి ఫలాన్ని ఎందుకు కోసారు వాళ్ళు? దేవుడు మాట కూడా వింటలేదు, నేను ఎంత ప్రార్థన చేసుకోమన్నా చేసుకోవట్లేదు అంటే అటువంటి పరిస్థితులకు వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అటువంటి కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని ఎవరు నేర్పించాలా? తల్లిదండ్రులుగా మనం అది నేర్పించాలి. గమనించండి, పాత రోజుల్లో నాస్తికుడికి ఒక డెఫినేషన్ ఉండేది. ఎథియిస్ట్ అంటారు నాస్తికుల్ని. డెఫినేషన్ ఏంటంటే, ఎన్ ఎథియిస్ట్ ఈజ్ సమ్వన్ హూ సమ్టైమ్స్ ఫీల్స్ గ్రాటిట్యూడ్ బట్ హ్యాస్ అబ్సల్యూట్లీ నో వన్ టు థ్యాంక్ ఫర్ అని. అంటే నాస్తికుడు అంటే ఎవడు అంటే, జీవితంలో ఏదో ఒకసారి ఏదో ఒక రకంగా వాడు కృతజ్ఞత చెప్పాలని అనిపించినప్పుడు కృతజ్ఞత చెప్పడానికి వాడి దగ్గర ఎవడు ఉన్నాడంట, వాడు నాస్తికుడు అంట. ఈ కృతజ్ఞత భావం అనేది క్రైస్తవులుగా మనలో రావాలా? ఎందుకు రాదు ఈ కృతజ్ఞత భావం అంటే, నిన్ను కాపాడి రక్షించి నిలబెట్టినోడు దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. నీ జీవితానికి ఎటువంటి యోగ్యత లేదు, ఎటువంటి అర్హత లేదు. నేను పాపిని, నేను పనికిరానోడిని, దేనికి పనికిరాని నా జీవితాన్ని దేవుడు ఒక దారికి తీసుకొచ్చాడన్న ఆలోచన మనం ఏం చేస్తాము, మర్చిపోయి దేవుడు కృప చొప్పున తర్వాత వచ్చిన జ్ఞానాన్నో చదువునో పొజిషన్నో మైండ్లో పెట్టుకుని నేను చాలా తెలివిగలనని మనకున్న పరిస్థితిని బట్టి మనం గర్వపడతా అటువంటి కృతజ్ఞత భావానికి మనం దూరం అవుతాం. నీ గతం నీకు గుర్తు లేకపోతే, నువ్వేంటో నీ గ్రౌండ్ ఏంటో నీకు తెలియకపోతే, అటువంటి కృతజ్ఞత భావం మన జీవితాల్లోకి మనకి రాదు. ఇది ప్రాబ్లము. క్రైస్తవులుగా మనమేంటో, మనం ఎట్లాంటి వాళ్ళమో మనకి చాలా బాగా తెలియాల. భోజనాన్ని కూర్చుంటాం, తింటాం, ప్రార్థన చేసుకోం, దేవునికి థ్యాంక్స్ చెప్పం. దీవించమని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు. మనకున్న రిసోర్సెస్ని మనం జాగ్రత్తగా వాడుకోవడం చేత కాదు. నేను ఒక వ్యక్తిని చూశానండి, థామ్సన్ అని, బెంగళూరులో మంచి క్రిస్టియన్ అతను. ఆయన మమ్మల్ని ఒకసారి అశ్విని వాళ్ళ మదర్ని ఒకసారి భోజనానికి తీసుకెళ్ళాడు. భోజనానికి ఎక్కడ హోటల్కి వెళ్ళాము బెంగళూరులో, తిన్నాము. చాలా ఆర్డర్ చేశాడు, తినలేకపోయి ఎక్కువైపోయింది. మిగతాదంతా వెళ్ళి ఒక సర్వర్ని పిలుచుకొచ్చి మొత్తం ప్యాక్ చేయించాడు. ఎందుకన్నా ప్యాక్ చేస్తున్నామన్నా, లేదు రవి ఇది మనం ఇట్లా పడేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తారని చెప్పి మళ్ళీ మొత్తం ప్యాక్ చేయించి దాన్ని తీసుకుని నైట్ అప్పటికి ఆల్మోస్ట్ 11 అయింది. మమ్మల్ని కారులో ఎక్కించుకుని అన్నం లేకుండా ఫుట్పాత్ మీద ఎవరు ఉన్నారని వెతికాడు. దగ్గర గంటన్నర వెతికాడు కారు వేసుకుని. తిరిగాడు. నాకు అర్థం కాదు, ముందు విసుకొచ్చింది ఏంటి నేను మనిషి అని. తిరిగాడు. ఎవరో పెద్దోళ్ళు ముసలోళ్ళు ఇద్దరు కనిపించారు ఆయనకి. వెళ్ళి దిగా వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఇంటికి వెళ్ళేటాడు 12:30 అయింది టైము. నాకు తర్వాత ఆలోచిస్తే నిజమే అనిపించింది. వ్యర్థంగా మనం వాడని చాలా ఉంటాయి మన జీవితాల్లో. అట్లా ఇవ్వాలని ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? నాకు లేనప్పుడు దేవుడు నన్ను పోషించాడన్న ఆలోచన నాకుంటే,
నేను అన్నం తినడానికి కారణం నా కష్టం కాదు, నా ఉద్యోగం కాదు, నా చేతి పని కాదు, కానీ దేవుని కృప అని నాకు ఆలోచన ఉంటే ఆ కృపలోంచి ఏమొస్తుంది? ఈ ఈ ఈ విషయం నాకు అర్థమైతే దాంట్లోంచి ఏమొస్తుంది? కృతజ్ఞత వస్తుంది. ఆ కృతజ్ఞత ఎటువైపు వెళ్తుంది? దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు తిండి లేక అలమటిస్తున్న వాళ్ళ గురించి యోచన కలిగి ఉంటాడని మనకు అర్థమైనప్పుడు ఏం చేస్తామంటే తీసుకెళ్ళిస్తాం. ఈయన కొంచెం ఓవర్ చేస్తున్నాడు అనుకున్నా, కానీ ఆయన మినిస్ట్రీ చేస్తున్నాడు అన్న సంగతి నాకు తర్వాత అర్థమైంది. నాకు ముందు అర్థం కాలే, అది సేవ చేస్తున్నాడు ఈయనని. ఎప్పుడు వెళ్ళగలం, ఎప్పుడు ఆలోచించగలం అట్లాంటి వాళ్ళ గురించి? నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి లాస్ట్ వీక్ ఈ మాట. అనాథ పిల్లల గురించి ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? విధవరాళ్ళ గురించి ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? ఎయిడ్స్ వచ్చి శ్రమపడుతున్న తల్లిదండ్రులకున్న పిల్లల గురించి ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? మనకున్న 2 పిల్లల గురించి ఆలోచించడానికి టైం చాలదు. మనకి ముగ్గురు ఉన్న ఒకళ్ళిద్దరు గురించి ఆలోచించడానికి టైం చాలదు. మనం చేసే ఆ చిన్న ఉద్యోగం, లేకపోతే మనం చదివే చిన్న చదువు, ఆ చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి టైం చాలదు. నిజంగా టైం చాలదా? నిజంగా దేవుడు ఏమి లేని స్థితిలోంచి నన్ను బయటకు తీసుకొచ్చాడని చెప్పి ఆలోచన, ఆ కృతజ్ఞత నాకు ఉందనుకోండి, ఏమవుతుంది? నా రోజు ఎట్లా గడుపుతాను? నేను రోజులో నేను చేసే పనులు ఎట్లుంటాయి? దేవుడు ఏమన్నాడంటే 10 మందిని కదా నేను స్వస్థపరిచింది, మిగతా 9 మంది ఏరు అంటున్నాడు. 10 మందిని కదా నేను రక్షణలోకి తీసుకొచ్చింది, మిగతా 9 మంది ఏదంటున్నారు? గమనించండి, కృతజ్ఞత అంటే నీకున్నప్పుడు ఉండేది కాదు. కృతజ్ఞత భావం అనేది అదొక జీవన శైలి. అది ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. నీకున్నా లేకపోయినా దేవుని ప్రేమను నువ్వు టేస్ట్ చేస్తే ఆ కృతజ్ఞత అనేది నీకుండే ఒక స్వభావం కింద మారిపోతుంది. గమనించండి, గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే, కొంతమందికి ఏమి లేకపోయినా చాలా ఉన్నట్టు ఫీలింగ్ ఇస్తారు కదా. పెద్ద అందంగా ఉండరు, చాలా అందగాళ్ళు అని చెప్పి అందంగా ఉంటారని చెప్పి ఫీలింగ్ వాళ్ళు చేసే పనులని అట్లుంటాయి. అది వీడికి కొంచెం యాటిట్యూడ్ ఉందరా అంటాం మనం చూసి. ఉండదు, కానీ ఉన్నట్టు ఫీలింగ్ ఇస్తారు. కృతజ్ఞత అంటే నీ దగ్గర చేతిలో ఉన్నా లేకపోయినా అది ఇట్స్ అన్ యాటిట్యూడ్, అది స్వభావం. అది దేవునికి నేనేదో ఒకటి ఇవ్వాలి, దేవునికి నేనేదో ఒకటి నా జీవితంలోంచి ఇవ్వాలని మనకుండే స్వభావం. అది ఎంతకాలమైంది మనం రక్షణలోకి వచ్చి? ఎంతకాలమైంది రక్షణలోకి వచ్చి? ఎంతకాలమైంది దేవుడిని తెలుసుకుని? దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని బట్టి నువ్వు దేవుని కొరకు కృతజ్ఞతకు ఏం చేయగలిగావు ఎంతవరకు? ఒకసారి ఆలోచించుకోండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. హెబ్రీలు 12:28. హెబ్రీ 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి. ఏమంటున్నాడండి? ఇంకొకసారి చదువుతారమ్మా. ఇది సలహానా ఆజ్ఞనా? చదవండి ఇంకొకసారి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. మనకైతే ఏమొస్తుంది? పరలోక రాజ్యం కదా. ఇందాక పాడతా ఉన్నాం, నాకైనా యేసు కట్టినని. అటువంటి రాజ్యాన్ని మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో. ఆ కృప పొందుకుంటున్నా మనం ఏం చేయాలా? భయభక్తులతో ఆ కృపలో వర్ధిల్లి ఈ లోకంలో ధనవంతులుగా, లేకపోతే ఆస్తులు గలవారుగా, మంచి పేరు గలవారుగా, మంచి ఉద్యోగం, మంచి క్వాలిఫికేషన్తో స్థిరపడమనుందా? బైబుల్ ఏమనుంది? ఆ కృప పొందుకున్న మనం వినయ భయభక్తులతో, వినయము, భయము, భక్తి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. దేవునికి ప్రీతికరమైన సేవ. నేను లాస్ట్ వీక్ చెప్పా. ఏమని చెప్పాను? దేవుడు గొర్రెల్ని మేకలు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాడని చెప్పాను. నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టావు. నేను దాహంగా ఉన్నాను, నా దాహం తీర్చావు.
వస్త్రాలు లేకుండా ఉన్నాను, నువ్వు వస్త్రాలు ఇచ్చావు కాబట్టి నువ్వు గొర్రెం అన్నాడు. నాకు ఆకలి వేసినప్పుడు నువ్వు అన్నం పెట్టలేదు, దాహం వేసినప్పుడు దాహం తీర్చలేదు, నాకు వస్త్రాలు లేనప్పుడు నువ్వు వస్త్రాన్ని ఇవ్వలేదు కాబట్టి నువ్వు మేకమన్నాడు దేవుడు. మీరెప్పుడు దాహంగా ఉన్నారు ప్రభు అంటే దేవుడు ఏమన్నాడు? అల్పులైన వీరికి మీరు చేసిన ప్రతి ఒక్కటి నాకు చేసినట్టే అన్నాడు దేవుడు కదా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి కాదు కానీ ఆ కృప కలిగి వినే విధేయతలతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. అటువంటి సేవ చేయాలంటే ముందు నీకు ఎటువంటి మనసు ఉండాలా? కృతజ్ఞతతో కూడిన మనసు ఉండాలా. అటువంటి గ్రాటిట్యూడ్ అనేది లేకపోతే అసలు సేవ అనేదే రాదు. మినిస్ట్రీ కమ్స్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. తెలుసా అండి? మినిస్ట్రీ అనేది రెస్పాన్సిబిలిటీ కాదు, సేవ అనేది మనకుండే బాధ్యత కాదు. బాధ్యత పరంగా సేవ చేస్తే నువ్వు ఎప్పటికీ సేవ చేయలేవు. మదర్ తెరీసాకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చినప్పుడు ఆమెను ఒక విలేకరి ఇంటర్వ్యూ చేశాడంట. ఇంటర్వ్యూ చేసి అంత భయంకరంగా ఉంటాయి కదా వాళ్ళ చేతులు అవన్నీ, ఆమె రోజు క్లీన్ చేస్తుందంట. మీరు ఎట్లా క్లీన్ చేయగలుగుతారు, మీకు అసహ్యం అనిపించలేదా అంటే, నాకు వాళ్ళ గాయాల్లో క్రీస్తు కనిపిస్తాడని చెప్పింది ఆమె. ఐ సీ క్రైస్ట్ ఇన్ దర్ వూండ్స్ అని చెప్పింది. ఆమె ఏమందంటే, జనాలు నన్ను సోషల్ వర్కర్ అని చెప్పిన ప్రతిసారి నాకు చాలా బాధ వేస్తుంది. నేను సమాజ సేవకురాలని కాదు, క్రీస్తు ప్రభు లేకపోతే నేను ఇట్లాంటి పని చేయలేను అంది. ఎందుకు మదర్ తెరీసా అట్లాంటి సేవ చేయగలిగింది, మిగతా వాళ్ళు చేయలేకపోయారు అంటే, మిగతా వాళ్ళు సేవ అనేది ఒక బాధ్యత అనుకుంటారు, కానీ సేవ అనేది కృతజ్ఞత అని విషయాన్ని మనం జనరల్గా గమనించాం. మనం ఎందుకు ఇంకా మినిస్ట్రీలోకి రాము? మనం ఎందుకు ఇంకా దేవుడి సేవ ఎందుకు చేయలేని చెప్పండి? దేవుడు పిలుపు లేక, లేకపోతే దేవుడు బాధ్యత లేక కాదు. ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి సేవ చేయాలని, మినిస్ట్రీ చేయాలని? చేతులు చూపించండి నాకు ఒకసారి, చూపించండి ఒకసారి. ఎంతమందికి సేవ చేయాలని ఆశ ఉంది? దేవునికి సేవ చేయాలని కోరుకుంది? ఎవరికి లేదా? ఎత్తలేరా చేతులు? ఎంతమందికి సేవ ఉంది? దీంట్లో ఎంతమంది చేస్తున్నారు? ఒకవేళ మినిస్ట్రీ చేయలేకపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు పిలుపు లేకపోవడం కాదు, సేవ చేయడానికి మన దగ్గర వనరులు లేక కాదు, సేవ చేయడానికి దేవుడు నేను వద్దనలేదు. సేవ అనేది దేవుడికి ఇచ్చే బాధ్యత కాదు. సేవ అనేది దేవుని ప్రేమకి, దేవుని కృపకి నీ నుంచి వచ్చే ఆ కృతజ్ఞతతో కూడుకున్న భావం, అది సేవ. 5 భర్తలుండి 6వ వాడితో జీవించే స్త్రీతో దేవుడు మాట్లాడి ఆమెకి జీవజలం ఇవ్వాలని చెప్పి అంగీకారాన్ని ఎప్పుడైతే చూపించాడో, ఆమె బిందె వదిలేసి వెళ్ళి సువార్త చెప్పి ఊరును మొత్తాన్ని తీసుకొచ్చింది. ఆమెకి దేవుడు పని చెప్పలా, రెస్పాన్సిబిలిటీ ఇలా. నేను నిన్ను పిలుస్తున్నాను, వెళ్ళి సమరయంలో ఉన్న వాళ్ళందరిని తీసుకురా అని చెప్పి బాధ్యత ఇలా. నువ్వు తీసుకురావడానికి నేను నీకు వరాలు ఇస్తాను, నేను నీకు దీవెనలు ఇస్తాను, స్వస్థత వరం ఇస్తాను, ఆశ్చర్యకార్యాలు చేసే వరం ఇస్తాను అని చెప్పి ఆయనకు వరాలు ఇవ్వాల. ఆమెకు ఆ కృతజ్ఞత ఉండింది లోపల. ఆ కృతజ్ఞత ఏం చేసింది? దేవుని గురించి చెప్పుకుంటూ వెళ్ళింది. కుష్ఠరోగుడికి అటువంటి స్వభావం ఉంది, యాక్చువల్గా కృతజ్ఞత ఇచ్చే స్వభావం. ఎప్పుడైతే స్వస్థపట్టడం చూడటం మొదలుపెట్టాడో, గొప్ప శబ్దం చేసుకుంటా జనాలందరికీ వినిపించేటట్టు దేవుడు వద్దని చెప్పాడు. యాక్చువల్గా మీరు సేవ చేయాల్సిన పని లేదు, మీరు కానుకను ఇయ్యాల్సిన పని లేదు, చర్చికి రావాల్సిన పని లేదు, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తారంటే ఎంతమంది ఆనందంగా ఉంటారు? చాలామందికి అది ప్లస్ పాయింట్, శ్రమ పడాల్సిన పని లేదంటే కదా. మనం బయటికి ఎస్ అని ఒప్పుకోం కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నా మాట, ఏదన్నా బాగా అలసుడుకుంటాను, ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చి బ్రదర్ ఈరోజు ప్రేయర్ వద్దులే అన్నారు అనుకోండి, కొన్నిసార్లు అమ్మయ్య అసలు ఓపిక లేదు అనుకుంటాం. జనరల్గా మన మనస్తత్వం అట్లాంటిది కదా. సేవ అనేది దేవుని పట్ల కృతజ్ఞతతో ముందుకొచ్చేది. నిజంగా కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కడు యేసుకి ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. ఇదొక్క వచనం చదివేసి ముగిచేద్దామండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17-18 బైబిల్లో నాకు చాలా ఇష్టమైన వచనం ఇది.
చాలా ఇష్టం ఇది నాకు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 3rd చాప్టర్ 17 to 18 చదువుతారమ్మా? మైక్లో చదువుతారా దయచేసి? అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకపోయినను, చేతిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, ఇది కృతజ్ఞత. నేనేం చేస్తాను? యెహోవా యందు ఆనందిస్తానా? నాకు ఏమున్నా లేకపోయినా రక్షణ ఇచ్చి జయ జీవితాన్ని ఇచ్చి ఆయనతో పాటు సదాకాలం జీవించడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి నాకు అవసరమైన, నాకు లాభకరమైన, నాకు మేలైన ఏమి ఉన్నా లేకపోయినా కానీ నేను యెహోవా యందు ఆనందిస్తా. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఆయనే నాకు బలము, ఆయన నా కాళ్ళను ఏం చేస్తాడు? ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడంట. 10 మంది స్వస్థపరిస్తే 9 మందే వచ్చారు. స్వస్థపరిచింది 10 మందిని కదా, మిగతా 9 మంది ఏరి అంటే రక్షించింది 10 మందిని కదా, మిగతా 9 మంది ఏరి అంటే ఈరోజు ఫస్ట్ సండే కమ్యూనియన్ సండే. దేవుడు అంటే ఇష్టమో కేవలం యేసు ప్రభు దేవుడని మీకు తెలుసు, ఆ తెలిసినంత వరకే ఉన్నారు. లేకపోతే దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిలో ఉన్నారో లేదో, ఈ రొట్టె ద్రాక్షరసం మీ దగ్గరికి వచ్చే టైంలో వ్యక్తిగతంగా పరిశీలించుకుందాం. చాలా క్యాజువల్ యాటిట్యూడ్ దేవుడు అంటే, చాలా క్యాజువల్ యాటిట్యూడ్తో ఉన్నాం. చాలా క్యాజువల్ యాటిట్యూడ్తో. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు నేను రక్షించబడి? రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుని కొరకు కన్సాలిడేట్గా మనం ఏం చేయగలిగాం? దేవుని కొరకు మనం చేయగలిగింది ఏంటి? మన కృతజ్ఞత దేవునికి ఎట్లా చూపించాం? ఏదో చిన్న మీటింగ్ పెట్టో, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నావు, మన చిన్న చిన్న అవసరాల్లో యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నావు, నీ కృతజ్ఞత చెల్లిస్తున్నావో? లేక నీ జీవితాన్ని ఆయన సేవకు అంకితం చేసి, ప్రభా పనికిరాని నా జీవితాన్ని బాగు చేసావు, పనికిరాని నా జీవితాన్ని బాగు చేసావు, పనికిరాని నా జీవితాన్ని బాగు చేసావు, ఈ బాగుపడిన జీవితం నీ పని కొరకు నేను అర్పిస్తున్నాను ప్రభా అని చెప్పగలిగే స్థితిలో ఎంతమంది ఉన్నామో ఆలోచించండి. సంవత్సరం మొత్తం ఆదాయం వచ్చే ఆ అత్తర్ని ఆమె పగలకొట్టి యేసే పాదాల మీద పోసి, కన్నీరుతో పాదాలు తుడిచి, కడిగి వెంట్రుకలతో పాదాలు తుడిచి ముద్దు పెట్టుకుని, ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ చేస్తుంది, ఎవరు మధ్య చేస్తుందన్న ఆలోచన కాక తన కృతజ్ఞతని దేవునికి తెలియజేయడానికి ఇష్టపడిన స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. ఆ జీవితాన్ని చూసిన దేవుడు సువార్త చెప్పే ప్రతి స్థలంలో దీని గురించి చెప్పబడుతుందని వాక్యంలో రాయబడ్డాడు. ప్రభా నీకు స్తోత్రాలు. ఈ దినం నా జీవితాన్ని, నీ జీవితాన్ని చూస్తే దేవుడు అటువంటి స్టేట్మెంట్ చేయగలుగుతున్నాడా? దేవుడు అటువంటి స్టేట్మెంట్ చేయగలుగుతున్నాడా? ఇదిగో సువార్త చెప్పే ప్రతి స్థలంలో నీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా చెప్పగలిగే స్థితిలో నీ జీవితం ఉందా? సువార్త ప్రకటించబడే స్థలంలో నా జీవితం ఒక సాక్ష్యంగా చెప్పడానికి నా జీవితం యోగ్యమైన జీవితమా?
కృతజ్ఞత దేవుడికి నేనేం చేయగలిగానా? ఆలోచిద్దామండి. దేవుని కొరకు ఏం చేయగలిగాం మనం? ఇదిగో నేను నా అలవాట్లు మార్చుకోగలిగాను, నా పద్ధతులు మార్చుకోగలిగాను, నాకున్న ప్రతి ఒక్క చెడు వ్యసనాన్ని నేను తీసివేయగలిగాను, నా జీవితాన్ని ప్రభా నీకు అప్పగించగలిగాను ప్రభా. మీలో చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కన్సాలిడేట్గా దేవుని కొరకు ఏం చేశారు మీరు? కన్సాలిడేట్గా దేవుని కొరకు ఏం చేశారు? సేవ చేయాలని కోరుకోండి, దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారా? నిజంగా దేవుడు మీ జీవితంలో చేసిన ఆ మేళ్ళున, ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత మిమ్మల్ని సేవ చేయిస్తుంది. దేవుడి దినం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. క్యాజువాలిటీ అయిపోయింది బయట, క్యాజువాలిటీ అయిపోయింది దేవుడు అంటే బయట. రక్తం చిందించి ప్రాణాన్ని అర్పించిన దేవుని విలువ తెలియని పరిస్థితులు అయిపోయినాయి బయట. నీవు నేను కూడా అట్లానే ఉన్నామా? 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 ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని త్రాగబోయే ముందు ప్రభువా నీకు స్తోత్రాలు. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రోసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అడుగుదాము దేవుణ్ణి, ప్రభా నీ సన్నిధిలోంచి నైనా నన్ను తీసివేయక, నీ పరిశుద్ధాత్మనైనా నాలోంచి తొలగించి నీక, నీ రక్షణ ఆనందంలో ప్రభానైనా నేను ఎల్లప్పుడూ కొనసాగునట్లు ప్రభానైనా నా హృదయాన్ని శుద్ధి చేసినైనా నా మనసును మార్చి ప్రభాదేవ స్తోత్రాలు. స్వస్థ బుద్ధి గలవాడిని ప్రభాదేవ స్తోత్రాలు. నీకు యోగ్యమైన జీవితం జీవించడానికి నాకు సహాయం చేయమని అడుగుదామా? యోగ్యమైన జీవితం జీవించడానికి నాకు సహాయము చేయమని అడుగుదామా? ప్రభా నీకు స్తోత్రాలు. అందరం ఒకసారి దయచేసి నిలబడదామండి. Shall we sing this once again? ప్రభా నీకు స్తోత్రాలు. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము,
మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రభా నీ సన్నిధికి వస్తున్నాం నాయన. ప్రభా నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మా మనసులు మార్చండి. ఇదిగో నేను ఎఫెసీ సంఘానికి మీరు రాసిన ప్రభా నేను ఉత్తరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో నేను మీ మీద ఒక దోషం మోపవలసి ఉందని ప్రభా, మీ మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టారని ఎఫెసీ సంఘం మీద మీరు మోపిన నాయన అవును ప్రభా, దోషాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఒకవేళ మా మొదటి ప్రేమను మేము విడిచిపెట్టి ప్రభా, మాకున్న పరిస్థితులు బట్టి నాయన, మాకున్న స్థితిలో నాయన, మాకున్న ఆ కంఫర్ట్స్లో ప్రభా దేవ స్తోత్రాలు, నిన్ను కేవలం ప్రభనైనా ఏదో కొన్నిటికి మాత్రమే ప్రభనైనా లిమిట్ చేసేసి ప్రభా మేము జీవిస్తున్నాము, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఆ మొదటి ప్రేమని నాయన మళ్ళీ నాయన మీరు పొందుకోమంటున్నారు ప్రభా దేవ స్తోత్రాలు ప్రభా. ఆ మొదటి ప్రేమ లేకపోతే మీరు వచ్చినాయన మా మధ్యనున్న దీపస్తంభాన్ని తీసివేస్తానని ప్రభా ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడిన మాటని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షింపబడినప్పుడు నాయన మాకున్న ప్రేమ, రక్షణలోకి వచ్చినప్పుడు మాకున్న తగ్గింపు, రక్షణలోకి వచ్చిన కొత్తలో మాకున్న నాయన ఆ స్వభావం ప్రభా మాలోంచి పోయిందేమో ప్రభా. కృతజ్ఞత మా జీవితం నుంచి పోయిందేమో ప్రభా. నిర్లక్ష్యత మా జీవితంలోకి వచ్చిందేమో ప్రభా. మమ్మల్ని క్షమించి మా మనసులు మార్చినాయన నీకు అనుకూలమైన బలియాగంగానైనా మా జీవితాన్ని మేము చేసుకోవడానికి కావాల్సిన కృపను గ్రహించండి ప్రభా. నన్ను బలలో పాలు పంచుకోబోతున్నాం ప్రభా. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని సరిచేయండి. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. అటువంటి స్వస్థత మన శరీరంలో, మన మనసులో, మన బుద్ధిలో రావాలని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాను. శరీరాన్ని భుజిద్దామా? షల్ వి పార్టేక్ ఇన్ హిస్ ఫ్లెష్. ప్రభానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Heal me, Lord Father God. Heal me in every aspect of my life, Lord Father God. I give you glory. I give you glory. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వల్లైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి స్తోత్రాలు. మా కొరకు కార్చిన రక్తం కొరకు స్తోత్రం ప్రభా.
నూతన నిబంధనలో ప్రభా నాయన అర్హత లేని మాకు నేను అర్హత కలిగించినైనా మీరిచ్చిన ప్రవేశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా నిబంధన జీవితంలో ప్రభా ఒకవేళ నిన్ను మరిచి ప్రభా దేవ స్తోత్రాలు దూరంగా జీవిస్తున్నామేమో ప్రభా. నేను ప్రేమ అయితే ఉంది కానీ ప్రభా ఆ మొదటి ప్రేమను మేము మర్చిపోయామేమో ప్రభా. నువ్వంటే ఇష్టం ఉందేమో కానీ ప్రభా నిర్లక్ష్యతనైనా మా జీవితాల్లోకి వచ్చిందేమో మమ్మల్ని క్షమించి నాయన. నేను ఇదిగో నన్ను మళ్ళీ నాయన సంపూర్ణంగా నేను నీళ్ళు ఐక్యం చేసుకుని నన్ను జతపరచమని మీరు మా కొరకు నేను కార్చిన ఈ రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. షల్ వి పార్టేక్ ఇన్ హిస్ బ్లడ్? ప్రభానికి స్తోత్రాలు. జీసస్. హల్లెలూయా. దయచేసి కూర్చుందామండి, దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ వారం కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ముందుగా ఎందుకో ఇవాళ వాక్యం నాకు ఎందుకో సంథింగ్ స్పెషల్, దేవుడు నాతో పర్సనల్గా మాట్లాడినట్టు అనిపించింది. మరి మీలో మీరు ఎంతమంది అలా అనుకుంటున్నారేమో కానీ లిటరల్గా మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఈరోజు 2012 May 6, ఎగ్జాక్ట్గా 6 years ముందు 2006 May 6 ఇక్కడున్న వాళ్ళలో మా ఎన్సిటీ టీంలో మొత్తం 10 మెంబర్స్ సాల్వేషన్లోకి వచ్చిన రోజు May 6. పేర్లు నేను ఒకసారి నిలబడతాను. చైతన్య, అమూల్య, సందీప్, శిల్ప, ఇంకా ఒక ఫ్యూ మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు నేను, చైతన్య, అమూల్య, మధు, 4 members ఉన్నాం. ఎందుకే ఇవాళ మాతో పర్సనల్గా మాట్లాడేట్టు సంథింగ్ లైక్ నాన్న ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా వి ఫెల్ట్ దట్ అనాయింటింగ్. May 6 ఆ రోజు ఈవినింగ్ మేము ఏ అనాయింటింగ్ ఫేస్ చేసాం అదే అనాయింటింగ్ నేను వాళ్ళు అనుకున్నాను. వన్స్ అగైన్ ఒకసారి విల్ జస్ట్ క్లాప్ అవర్ హ్యాండ్స్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ వరల్డ్ దిస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఈ వీక్ రేపు 7th May బండ్లగూడలో ప్రేయర్ సెల్ ఉంది, మండే. దీనికోసం మీరు స్పెషల్గా ప్రేయర్ చేయండి. ప్రేయర్ సీజన్ రివైవల్ మీటింగ్స్ దగ్గర నుంచి నాకు ఎందుకు ప్రేయర్ ఎక్కువ అవసరం అనిపించింది ఎన్సిటీలో. బికాజ్ ఐ హ్యావ్ సీన్ చాలా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఎన్సిటీలో చాలామందికి నీడ్స్ కానీ ఎక్కువైనట్లు నాకు అనిపించింది. సో యూ బెటర్ ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ టైం. కొంచెం ప్రేయర్లో పెట్టండి ప్రేయర్ సెల్స్ గురించి. 7th May బండ్లగూడలో ప్రేయర్ సెల్ ఉంది, సోమవారం అరుణాచలంలో. నెక్స్ట్ ఈ వీక్ May 10th and 11th, ఈ వీక్ నెక్స్ట్ వీక్ అవ్వచ్చు. May 10th, 11th అండ్ May 17th చీరాల్లో మీటింగ్స్ ఉండే అవకాశం ఉంది. ఇంకా డేట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. 17th కన్ఫర్మ్ అయింది, 10th, 11th కన్ఫర్మ్ అవ్వలేదు. సో దీనికోసం ప్రేయర్ చేయండి. అక్కడ మనకు ప్రేయర్ సెల్ రన్ అవుతుంది. సో లాట్స్ ఆఫ్ యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి బెటర్ గైడెన్స్ కోసం యాక్చువల్లీ వీఆర్ ప్రేయింగ్. దానికోసం మీటింగ్స్ కోసం నాన్ ప్రిపేర్ అవుతున్నారు. సో బెటర్ ప్లీజ్ ప్రే ఫర్ దట్. తర్వాత 2 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. ఇందాక నాన్న చెప్పారు ఫిలిప్ రెడ్డి గారి హెల్త్ గురించి ప్రేయర్ చేయండి. వన్ అసోసియేట్ సిస్టర్ అండ్ బ్రదర్ జోసెఫ్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్